Namaste, welcome to Khadri News. विशेषेण सीताराम लक्ष्मण हनुमत्समेत सत्यनारायण स्वामी विग्रह कर्मणि सायं प्रदोष कालेन उत्तरोत्तर अभिवृद्ध्यर्थं महागणपति प्रार्थना पूजा सह वाचनं कर्म संपूर्ण अनुग्रह प्रसाद आरोग्यता सिद्धिरस्तु श्री रामचंद्र स्वामी रामचंद्र स्वामी మన దేవాలయంలో అమ్మవారి యొక్క కనకాపరమేశ్వరి దేవాలయంలో స్వామివారి యొక్క స్వామి కీర్తనం గొప్పది, రామచంద్ర స్వామి యొక్క చరిత్ర గొప్పది. రాముడు కొడుకుంటే రఘుకులం వేయచ్చు, గురుపతి పుట్టి కులము చరిచ లీలాన ధర్మధర్మముల రీతులిట్టవి విశ్వదావి రామ ఎదురవేమ. చూడండి, ఆ ఇక్ష్వాకు వంశంలో ఎంతమంది రాజులు పరిపాలించినా రామచంద్ర స్వామి ఆ వంశానికి తెచ్చిన కీర్తి అనంతం అనన్యం. దశరథ మహారాజు, దిలీప చక్రవర్తి, గొప్ప గొప్ప చక్రవర్తులందరూ బ్రహ్మ దగ్గర నుంచి మొదలు పెడితే మరీచి ఇంతమంది కూడా రఘువంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ వంశానికి అంత పేరు తీసుకురాగలిగినారంట. చూడండి, పితృవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్ర స్వామి చరిత్ర అద్భుతం, అనన్యం, అనంతం. రామచంద్ర స్వామి మధురం, అంతటి మధురమైన నామం లేనే లేదన్న. చూడండి, శ్రీరామ, రామచంద్ర అనే పేర్లు ఎంతో మధురమైన నామాలు. అందుకనే చూడండి, మన ఇదిలో మన వేదాలలో మన ఇతిహాసాలలో కానీ ఎన్ని పురాణాలున్నా, ఎన్ని ఇతిహాసాలున్నా మన రామాయణం అనే మహాకావ్యము గొప్ప కావ్యంగానే విరాజిల్లుతూనే ఉంది. చూడండి, రామచంద్ర స్వామి యొక్క ఆ పలుకులు కానీ, రామచంద్ర స్వామి యొక్క పుష్యమీర చక్రం మన్నాడంటే మనకి గుణవసం చక్రం స్వామివారి యొక్క చక్రం రోజే నమశివాయలో మానేశ్వరం రెండవ వర్షంగా తీసుకొని వచ్చిందే రామ అనే శబ్దం. అలాంటి రామ అని నామం పలికేదే రామనామం చాలా పవిత్రమైనది. అలాంటిది అంత చలికాలంలో, గట్టి చలికాలంలో 3 గంటలప్పుడు ఆ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి దాడి ఘటన 10/4 అంటే ఏప్రిల్ 10వ తారీఖునే శ్రీధర్ రెడ్డి అని ఒక ఆయన ఫేస్బుక్లో పెడతాడు. మరో 48 గంటల్లోనూ 4 రోజుల్లోనూ ఈ రాష్ట్రంలో రాజకీయాలు మార్చేసేటువంటి, ఎన్నికల ఫలితాలను మార్చేసేటువంటి ఘటన ఒకటి జరుగుతుందని. అందులోనే ఒక గులకరాయి ఇసిరినారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎడమ కంటికి మీద గాయమైంది. అదే రకంగా గొల్లంపల్లి శ్రీనివాసు కూడా ఎడమ కంటి మీద గాయమైంది. ఇద్దరికి ఎడమ కంటి ముందే కొట్టినాడు గులకరాయి. దీంట్లో ప్రజలు ఆలోచన చేస్తూ ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుస్తూనే వస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని
వాళ్ళ బాబాయ్ హత్య దగ్గర నుంచి మొదలు పెడితే కోడికత్తి సీను డ్రామా దగ్గర నుంచి ఇప్పటి గులకరాయి వరకు ఆలోచన చేస్తే వరుస ఘటనల్లో కూడా ఎక్కడా నీతి కానీ నిజాయితీకి కానీ మాట్లాడేటువంటి ఆలోచన విధానం కానీ స్పష్టమైనటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ లేదనేది వాస్తవం. బాబాయిని మొదట రక్తం వాంతులతో చనిపోయినాడు అంటాడు. మరి గొడ్డలు వేటంటే చంద్రబాబు నాయుడు కుట్ర చేసి చంపించినాడు అంటాడు. తీరా చూస్తే బాబాయ్ అబ్బాయిలు దొరికిపోతానే ఆ దేవుడికి తెలుసు అని మాట్లాడతాడు. దీన్ని హత్య చేసింది ఎవరు, హత్య వెనుకుంది ఎవరు అని. వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు మాత్రం రోడ్డు ఎక్కి మా ఆయన్నే చంపించినాడు అంటారు. అదే రకంగా కోడికత్తి సీను కోడికత్తి ప్రేమతో పొడిచినా అంటాడు. మా నాయకుడికి ఓట్లు పడాలని అభిమానంతో పొడిచినాను అంటాడు. ఆ సానుభూతి వచ్చేసి ఈయనేమో నా మీద చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ కుట్ర చేసి హత్యకు పథకం వేసిందని చెప్పేసి ఒక చిన్న కోడికత్తిని భుజం మీద గుర్చించుకొని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేసి సానుభూతి పౌనాలు పొందేటువంటి కార్యక్రమము. బాబాయ్ హత్య కేసుని కుట్రగా చూపిస్తూ మొదట అసలు హత్య కాదని మళ్ళీ ఆ హత్య కింద ఎప్పుడైతే బహిర్గతమైందో ఆ హత్యని నారా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ కేసు గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో అనేక రకాలుగా సానుభూతి ఓట్లు పొందగలిగినాడు, అధికారానికి రాగలిగినాడు. ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన చేస్తున్నాడంటే కదిలో బస్సు యాత్ర మొదలు పెడితే ఇది తుస్సు యాత్ర అయిపోతుందని చెప్పేసి ఆలోచనతోనే పులివెందుల నుంచి, ధర్మారం నుంచి, పుట్టపర్తి నుంచి, పుంగనూరు నుంచి, పక్కనుండే రాయచోటు నుంచి, గాలిగూడు నుంచి మనుషులు వదిలించుకొని కేకలేసి అబ్బబ్బబ్బబ్బా అనిపించుకొని మామూలు మా కదిలో పొగుడుతుంట అబ్బబ్బబ్బబ్బా అని అట్లా అబ్బబ్బబ్బబ్బా అనిపించుకొని మళ్ళీ 2 రోజులు ఆట ఆడేది చూసినాడు. మా వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. ఎందుకంటే పక్కన ఎప్పుడైతే గొడ్డలు కొనుక్కొని కదిలో మీ బాబాయిని చంపుకున్నావో నా కొడుకురా స్వామి గొడ్డలు కొని మమ్మల్ని వాడుతున్నారని కనుక్కున్నారు. కదిలో 24 గంటల లోపలే ప్రజలు చర్చ మొదలుపెట్టారు. ఏ కార్మికులు ఇద్దరు కన్నా చెప్పి ఊరే బాహర్ కాగాయని అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే కదిలో ఉన్నారని చెప్పేసి పాపం తుస్సయింది. అంటే అనేక రకాల దాన్ని అడ్డం పెట్టుకొని ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళ పార్టీ వదిలి తెలుగుదేశంలోకి చేరినారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలర్లతో సహా ఫోన్ చేసి చూసిరా మీరు తీసుకునే నిర్ణయం తప్పు, మాకు ఎట్లుంది చూసినావా జనాల్లో అని చెప్పే ప్రయత్నం చేసినారు. ఇప్పుడైతే ప్రజలే స్వచ్ఛందంగా అసలు పైటూరు వాళ్ళు వచ్చినారా కదిరోళ్ళు ఎవరు లేరనేసరికి పాపం తుస్సుమనింది. అది ఈరోజు నేను గులకరాయి ప్రయత్నం కూడా ఇంతే. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం అనేది బయటపడిపోయింది. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈయన మీద సానుభూతి కాదు కదా, ఏ రకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపించే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి వాళ్ళే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు పక్కన పెట్టేసే రాజకీయాలు మీ కుటుంబంలో స్త్రీలే రోడ్డు ఎక్కి కొంగు పట్టుకొని ఓట్లు అడిగేకి నీ హత్యా రాజకీయాల గురించి హంతకుల రాజకీయాల్లో ఉండడం గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సానుభూతి కంటే ముందు వాళ్ళ చెల్లెలకు సమాధానం చెప్తే బాగుంటుంది. ప్రజారంజక పాలన అందించుంటే ఈ రోజున ఈ తిప్పలు ఆయనకు అవసరం లేదు. గోకరాల్లో బండరాల్లో ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఎంచుకుంటానంటే సొంతంగా దిగజారినటువంటి ఆయన మానసిక పరిస్థితికి, దిగజారినటువంటి ఆయన ఆత్మస్థైర్యానికి, ఆయన దిగజారుడు రాజకీయతనానికి, దివాలా కోరుతనానికి దర్పణం పడుతోంది ఈ చేష్టలు అని చెప్పేసి ఈ జరిగినటువంటి సంఘటన దానికి పరాకాష్ట అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు ఇటువంటి ఆటలు ఎన్ని చేసినా కూడా సాగవు. వచ్చే ఎన్నికల్లో ఇంకో 29 రోజులు ఎన్నిక ఉంది. 29వ రోజున ఈ టయానికల్లా ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిపోయి ఉంటుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుపుతున్నాము. ఎటువంటి సానుభూతి పవనాలు కూడా నీ వైపున వీచేటువంటి పరిస్థితులే కానరావడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలా అని చెప్పేసి కూడా కోరుతాను. అన్ని రకాలుగా అందరినీ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక మారు ఈ గులకరాయి రూపేణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగిందనేది మేము బలంగా నమ్ముతున్నాం. అదే వాదాన్ని ప్రజల్లో కూడా తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తాం. ఈ రోజున మీరు ఒకసారి జరిగినటువంటి సంఘటనను మీరు విశదీకరించుకుంటే
జాగ్రత్తగా గమనిస్తే రాత్రి 8-8:30 గంటల సమయంలో సంఘటన జరుగుతుంది. ఆ రోజు ఆ 8-8:30 గంటల కంటే ముందు 8-8:30 గంటల సమయంలో దాదాపు 4-5 సార్లు కరెంట్ పోతుంది. ఒక ముఖ్యమంత్రి పర్యటనలో కరెంట్ తీసేంత ధైర్యం ఎవరికైనా ఉందా? తీస్తే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఒక ముఖ్యమంత్రి ఘటనలో అత్యధిక సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక నాయకుడి బందోబస్తులో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు తొలగిస్తే వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు? అంతే స్థాయిలో డీజీపీ రఘురామరెడ్డి గారు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయులు గారు, విజయవాడ కమిషనర్ కాంతి రాణా గారు, వీళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కుట్రలో వీళ్ళు భాగస్వాములని మేము బలంగా నమ్ముతున్నాం. కుట్రలో వీళ్ళు భాగస్వాములు కాకపోతే ఈ సంఘటన జరిగేటువంటి పరిస్థితులే ఉండవు, ఉత్పన్నం కావు. నిజంగా ఇది వాస్తవానికి దగ్గరగా జరిగినటువంటి సంఘటన అయితే నిజంగా వీళ్ళు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినారనే ఆలోచనల మేరకైనా ఎలక్షన్ కమిషన్ వీళ్ళని తొలగించారు. విధి నిర్వహణలో వీళ్ళు నిర్లక్ష్యం వహించినారు. రెండు వైపులా ఏ రకంగా ఆలోచన చేసినా కూడా వీళ్ళు ఉద్యోగులు ఈ విధిలో కొనసాగడం అనేది అనైతికం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే ప్రజలకు కూడా తెలియజెప్తాము.
తొక్కండి అందరూ తొక్కండి కళ్ళు అయిపోయి ఆట చైనా నువ్వు ఏం చేయాల్సిందేనా अंदर क्या कर दिखते हैं अंदर लगे हो क्या कर दिखते हैं
సెకండ్ అంతే సరే డోర్ పెట్టదు నాకు సైకిల్ కొట్టేమ్మా మీరేం చేస్తారు సైకిల్ కొట్టేమ్మా సైకిల్ కొట్టేమ్మా సైకిల్ కొట్టేమ్మా ఉదాహరణ సైకిల్ చేస్తావా ఖచ్చితంగా బాబు సైకిల్ కొట్టే సపోర్ట్ చేయి సైకిల్ కొట్టేమ్మా రోడ్లో ఏముంది క్యాడర్ కూడా అందరికి చెప్పాలి ఆడుండే touche mais retour. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను భారత్ మాతా కీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అంటే మనల్ని ఎలా పరిపాలించుకోవాలా, మనము ఏ విధంగా జీవించాలా, ఎవరు బాధ్యతలేమి, ఎవరి హక్కులేమి అనేది మనం రాసుకున్నాం. నువ్వు ఎక్కడ పడుకోవాలా, ఏ క్లాస్ వాడు ఎక్కడ ఉండాలా, ఎన్ని గంటలు నిద్ర లేయాలా, ఏం ఆహారం తినాలా, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలా, వీటన్నిటిని మనం ఎట్లయితే రాసుకుంటామో దీన్ని ఏమంటే మనం రాసుకున్నది సమయసారని అంటాం. అవునా? ఏదైనా సమయసారని అంటే సమయసారని అంటే ఏంటి? టైం టేబుల్ ఉందా అబ్బాయి? టైం టేబుల్ ఏమంటారు?
అన్నా కదా, ఎందుకు అట్లా అక్కడికి పెద్ద చేసుకుంటాడు? ఈయన పెద్ద ఆయన అంబేద్కర్ గారు, ఆయన మహామేధావి. మనము చాలాసార్లు ఏం చేస్తున్నామంటే అంబేద్కర్ గారి పాఠం చెప్పమంటే అంబేద్కర్ గారు అప్పుడు అవమానమైంది, అంబేద్కర్ గారికి ఇప్పుడు అవమానమైంది, వాళ్ళ ఆయనకి ఇట్లా అన్నారు. అంబేద్కర్ ఏం చేసినాడంటే ఆయన లైబ్రరీలో ఉండి బుక్లను చదివేస్తున్నాడు. ప్రపంచంలో అన్ని రకాలుగా ఏ దేశాలు ఎట్లా వెళ్తుంటారు, ఏ పరిస్థితులు ఎట్లున్నాయి, ప్రపంచం అంతా తిరిగేసి ప్రపంచంలో ఉండే జ్ఞానం అంతా గ్రహించి మన దేశానికి ఏదైతే బాగుంటుంది అనే చర్చలో ఇతన్ని పెద్ద మనిషిగా కూర్చోబెట్టారు, అధ్యక్షుడిగా. అంటే మనం అంతా ఉంటాం, లీడర్ అంటాం, లీడర్ అందరూ కూర్చొని చర్చించినారు ఒక్కొక్క విషయం. ఆ విషయం చర్చించిన తర్వాత రాయాలి కదా, అందరం మాట్లాడతాం, మాట్లాడిన తర్వాత రాయాలి కదా సారాంశం. రాసిన వ్యక్తి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిన వ్యక్తి. కానీ ఈ చర్చలు ఏవైతే జరిగినాయో అది వచ్చేసి రాజ్యాంగ సభ నిర్ణయించింది. దాంట్లో 227 మంది సభ్యులు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రతి నూక్ అండ్ కార్నర్ నుంచి ఎన్నిక కాబట్టిన వ్యక్తులు వాళ్ళంతా. ఆ సభలో రాజ్యాంగానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయితే రాస్తామో ఆ సభకి చైర్మన్. సో రాజ్యాంగం ఒకటే ఆయన చేసింది. నెక్స్ట్ ఫేజ్కి వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు మనమంతా హిందువులు అంటాం. హిందువులు చనిపోయిన తర్వాత హిందువుల ఆస్తులు ఏ విధంగా పంచుకోవాలా అనే విషయంలో పెద్ద గందరగోళం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉండవు నీ నాయన ఆస్తి నీకు ఎట్లా వస్తుంది తెలుసా? తెలుసు కదా మీకు ఆ విషయాలు కదా. మీరంతా ఉండాలి కదా, ఆస్తులు ఎట్లా వస్తాయి? ఒక వ్యక్తి చనిపోతానే అన్ని రాజకీయాలు చేసుకోతానమా? లేవు కదా. అలాంటి కన్ఫ్యూజన్ నుంచి హిందూ చట్టం కూడా తయారు చేశాడు. వాళ్ళకు దాహం వేస్తాను పిల్లలిద్దరికి. ఆ దాహం తీర్చాలని కానీ వాళ్ళు ఎంత బ్రతిమాలినా కానీ వాళ్ళకి నీళ్ళు పోసే దిక్కు కూడా లేదు. అలాంటి పరిస్థితి అంటే ఆ సమయంలో ఆ కాలంలో అస్పృశ్యత అనేది అంత దారుణంగా ఉండేది అన్నమాట. వాళ్ళలో చిన్నవాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది చిన్న పిల్లప్పటి నుంచే దీని యొక్క ధైర్య సాహసాలు దీని ఉదయ సంకల్పంలో మనకు తెలుస్తుంది. 1891 ఏప్రిల్ 14న ఇతను వాళ్ళ తల్లిదండ్రులకు 14వ సంతానంగా ఇతను జన్మించిన 5 సంవత్సరాలకే తల్లిని కోల్పోయినాడు. తల్లిని కోల్పోయినాక పెద్దలకు డాక్టర్ అంబేద్కర్ వారి యొక్క స్ఫూర్తిని మనం చూద్దాం. మహారాష్ట్రలో కసూర్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ 2 పిల్లలు వాళ్ళ తండ్రిని చూడాలి అనే ఉద్దేశంతో రైలు దిగి వచ్చి ఒక టాంగా మాట్లాడుతున్నారు అనమాట. టాంగా అంటే మనకు తెలిసిన గుర్రపడి. ఆ గుర్రపడికి మాట్లాడుకొని వాళ్ళ మ్యాచ్ చూడాలని వస్తున్నాం. ఆ సమయంలో ఏం చేసిందంటే ఆ టాంగా వాళ్ళకు వీళ్ళిద్దరికి మాటల సందర్భంగా తెలిసింది. ఏమని తెలిసిందంటే ఇతను మహల్ జాతికి చెందినడు అనే జాతి వాడని తెలిసింది. అంటే అతను ఏం చేశాడంటే బండి టాంగాను నిలబెట్టి ఆ గుర్రం వట్టి మాటలు కట్టేద్దాం. సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే వాయు ప్రాణం పోతుంది. పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తాం. తోటి ప్రజలకు తోడుగా మానవత్వము చాటేద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. దారిన పోయే జనమందరికీ చెట్లు మీదనే ఇస్తాయి. వికసించే
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.